कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् ఓం శ్రీకృష్ణ సద్గురవే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత శ్లోకపారాయణ అథ అష్టాదశాధ్యాయః మోక్షసన్యాసయోగః. 13వ శ్లోకం. పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. పద విభజన. పంచ ఏతాని మహాబాహో కారణాని నిబోధ మే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వ కర్మణాం. తాత్పర్యం: హే మహాబాహో, సమస్త కర్మలు నెరవేరడానికి కర్మకాండం యొక్క అంతాన్ని తెలిపే సాంఖ్యశాస్త్రంలో చెప్పబడిన ఈ 5 కారణాలను నా వలన తెలుసుకో. సాత్విక బుద్ధి ఉండడం వల్ల మంచి చెడులు రెండింటినీ తెలుసుకుని మంచిని గ్రహించి చెడుని వదిలివేయడం జరుగుతుంది. అలాగే బంధము మోక్షము ఈ రెండింటి గురించి తెలుసుకుని బంధాన్ని వదిలేసి మోక్షాన్ని గురించి ప్రయత్నించడం జరుగుతుంది. అదేవిధంగా భయరూపమైనటువంటి ఈ దృశ్య సంసార స్థితిని చూసి దాని పట్ల విరక్తి కలిగి అభయరూపమైనటువంటి నిత్యానంద పరమాత్మనే ఆశ్రయించి తరించడం జరుగుతుంది. అటువంటి సాత్విక బుద్ధే ఉత్తమోత్తమైనటువంటిది. సాంఖ్యశాస్త్రం అనేది వేదాంత శాస్త్రం. కపిలముని రచించిన సాంఖ్యం వేరే. మళ్ళీ 6 శాస్త్రాల్లోనూ అది 4వ స్థానంలో ఉంది. ప్రపంచం ఏర్పడి ఉన్న తీరును, సిద్ధాంతాన్ని అది వివరిస్తుంది. వేదాంత సిద్ధాంతం ప్రకారం కర్మలు చేయడం అనేది శీఘ్రంగా సక్రమంగా కర్మాచరణ ముగించుకుని కర్మాతీత స్థితికి వెళ్ళడం కోసమే. కర్మ స్వరూపమై ఉన్న ప్రకృతి జీవాత్మకి ఒక పాఠశాల వంటిది అని చెప్తున్నారు. జ్ఞానం సంపాదించుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఆ పాఠశాలకి వెళ్లాల్సిందే. అక్కడ వ్యర్థంగా కాలం గడపకుండా సక్రమంగా శిక్షణ పొందాలి, విజ్ఞానం సంపాదించాలి. ఆ తర్వాత మళ్ళీ పాఠశాలలోనే ఉంటామంటే కుదరదు, మళ్ళీ అక్కడి నుంచి బయటకు వచ్చేసేయాలి. పాఠశాలలో ఉన్నప్పుడే ఈ విషయం ఆ విద్యార్థికి తెలుస్తుంది, అతను గ్రహిస్తాడు అయిపోయాక వెళ్ళాలి అని. అలాగే మానవుడు కర్మరూపమైన ఈ ప్రపంచంలో ఉన్నప్పుడే కర్మ స్వభావాన్ని తెలుసుకోవాలి. సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని అన్నాడు భగవానుడు. కృతాంతే సాంఖ్యే అంటే కర్మకాండ యొక్క అంతాన్ని బోధించే వేదాంత శాస్త్రంలో అని అర్థం. వేదాంతంలో ఆత్మస్వరూపాన్ని నిర్ణయించేటప్పుడు అది ప్రకృతికి పరమై అతీతమై ఉంటుందని, సమస్త కర్మలు ప్రకృతి చేతే జరుగుతున్నాయని, ఆత్మ అనేది కేవలం సాక్షిగా నిష్క్రియగా ఉంటుందని భగవానుడు చెప్తున్నాడు. కనుకనే సమస్త కర్మలు అంతమయ్యే వేదాంత శాస్త్రంలో అని చెప్పాడు భగవానుడు. అంతేకాకుండా సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అని చెప్పినందువల్ల కర్మలన్నీ జ్ఞానంలో లయించిపోయి పరిసమాప్తం అవుతున్నాయి. ఎందుకు అంటే ఆ చైతన్య ఆత్మస్థితిలో శరీర ఇంద్రియ మనస్సంకల్పాదులేవి ఉండవు. అక్కడ కర్మరహితంగా ఉంటుంది. కర్మను దాటిపోయిన స్థితి అన్నమాట అది. కనుకనే ఇక్కడ జ్ఞానానికి వేదాంత శాస్త్రానికి కర్మ యొక్క అంతము అని చెప్పడం జరిగింది. అంటే కృతాంతము అన్నమాట. తెలుసుకోవలసిన పదార్థ సమూహాలను సంఖ్య ద్వారా చెప్పేదే సాంఖ్యం, అదే వేదాంతం. వేదం తాలూకు లక్ష్యం అది. కృతాంతం అనే మాట సాంఖ్యానికి విశేషంగా వాడారు ఈ శ్లోకంలో.
కృతం అంటే చేయబడిన పని. ఆ పని దేనితో పరిసమాప్తమైపోతుందో అదే కృతాంతం. అంటే కర్మను అంతం చేసే వేదాంత సిద్ధాంతం అన్నమాట. ఆత్మజ్ఞానం సిద్ధించగానే కర్మ అంతమైపోతుందని ఇంతకుముందు భగవానుడు చెప్పడం జరిగింది. సాంఖ్యాన్ని యోగాన్ని అనుసరించినప్పుడు అన్ని మానుష క్రియలు సమాప్తమై భక్తుడు వేదాంతం వర్ణించే ఆత్యంతికమైన స్థితిని పొందుతాడు. కర్మరాజ్యానికి అవతల ఉన్న కేవలత్వంతో ఒకటి కావడమే ఈ ఆత్యంతికమైన స్థితి. కృష్ణార్పణం. పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. జై శ్రీకృష్ణ.